హాయ్ అండి అందరికీ. నేనైతే రాగి బిందెలు క్లీన్ చేస్తున్నాను. ఈ వీడియోలో అయితే సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చాలా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా నేనైతే వీటి కోసం వాడుతున్నాయి అయితే పీతాంబరం అండి. పీతాంబరము మనమైతే పూజ సామాను కూడా క్లీన్ చేసుకోవడానికి రెగ్యులర్గా వాడుతుంటాం కదండి. అదే కొద్దిగా అయితే తీసుకున్నాను. అందులోనే విమ్ లిక్విడ్ అండి. మనమైతే రెగ్యులర్గా ప్లేట్స్ కడుక్కోవడానికి వాడతాం కదా, విమ్ లిక్విడ్ అండి. రెండు అయితే కలిపేసాను అంతే. కొద్దిగా వాటర్ వేసేసి కలిపేసి చూడండి. నేనైతే రాగి బిందెలు అయితే క్లీన్ చేస్తున్నాను. 2 బిందెలు అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను. 2 బిందెలు అయితే వేరే వేరే విధంగానే క్లీన్ చేసి చూపిస్తున్నాను. కంప్లీట్గా చూడండి. ఎంత ఈజీగా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు అంటే అంత తొందరగా క్లీన్ చేసుకోవచ్చు. కొద్దిగా నీళ్ళ తడి వేసేసి మొత్తం అయితే అప్లై చేసేస్తున్నాను బిందెకి. మనము కలిపేసుకున్న పీతాంబరము మామూలుగా అయితే పూజ సామాను అమ్ముతారు కదండి, అక్కడ అయితే దొరుకుతుంది. కిరాణా షాప్లో కూడా పీతాంబరం అయితే దొరుకుతుందండి. ఎవరైనా అడిగి తెచ్చుకోండి. తెలియకపోతే ఎక్కడైనా దొరుకుతుందండి కిరాణా షాప్లో కూడా. 2 అయితే కలిపేసి ఇలా మొత్తం అయితే అప్లై చేసేస్తున్నాను. నేనైతే రెగ్యులర్గా పూజ సామాన్ అయితే రోజు వీటితోనే క్లీన్ చేసుకుంటానండి. చూడండి, మొత్తం అప్లై చేసిన తర్వాత వేలుతో ఇలా అనేస్తే చాలండి, ఎంత తొందరగా క్లీన్ అయిపోతుందో. లోపల కూడా చూడండి. నేనైతే రెగ్యులర్గా అయితే బిందెలు అప్పుడు యూజ్ చేసేదండి. ఇప్పుడైతే అస్సలు యూజ్ చేయట్లేనని చెప్పేసి ఇంకా ఈ మధ్య అయితే క్లీన్ చేయలేను. అలా అని చెప్పేసి క్లీన్ చేద్దామని చెప్పి క్లీన్ చేస్తున్నా. అలాగే వీడియో తీసానండి, కొంతమందికైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి. అలాగే మరి ఇంకో బిందె కూడా తీసేసుకొని ఈ బిందెకు కూడా మొత్తం అయితే అప్లై చేసేస్తున్నాను. 2 బిందెలకైతే అప్లై చేసేసాను. ఫస్ట్ మొత్తం అయితే రుద్దేశానండి. చూడండి, మొత్తం రుద్దేసిన తర్వాత అందులో ఒక బిందె తీసేసుకొని మీకు రుద్ది చూపిస్తాను. ఎంత తొందర అంటే అంత తొందరగా క్లీన్ అయిపోతుంది. ఒక్కసారి చూడండి. ఇలా అనేస్తుంటేనే చూడండి మొత్తం కొత్త బిందెలా అయిపోతుంది. నేనైతే ఎక్కువ అని ప్రెషర్ కూడా పెట్టలేదండి. మామూలుగా లైట్గా ఇలా అనేస్తున్నాను అంతే. చాలా నీట్గా అయిపోతుంది. ఇంకా మనమైతే వంట సోడా అని ఇంకా వేరే వేరేగా అన్నీ వాడతారు కదండి, అవన్నీ ఏం వాడకుండా స్క్రబ్బర్ అయితే తీసుకున్నాను. స్క్రబ్బర్ తీసేసుకొని ఇలా అయితే రుద్దేస్తున్నాను అంతే. మొత్తం రుద్దేశాను స్క్రబ్బర్తో. డైరెక్ట్ చేయితో కూడా రుద్దేయచ్చు, కానీ చేయితో రుద్దకుండా ఇలా మన దగ్గర అయితే ప్లేట్స్ క్లీన్ చేసుకుని స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్తో అయితే మొత్తం అయితే రుద్దేస్తున్నాను. ఇలా రుద్దేసేసుకొని కడిగేసుకోవాలండి అంతే. క్లీన్గా అయితే అయిపోయింది చూడండి. నేను ఇంకా ఎక్కువసేపు అయితే రుద్దలేదండి, ఒక 2 మినిట్స్ ఇలా రుద్దేశాను అంతే. ఇంకా నీట్గా అవ్వాలంటే ఇంకొక 5 మినిట్స్ రుద్దేస్తే అయిపోతుంది. మరో బిందె తీసేసుకొని నిమ్మకాయతోని అప్లై చేస్తున్నాను చూడండి. నిమ్మకాయతోని కూడా రుద్ది చూపిస్తున్నాను. చాలామంది నిమ్మకాయ కూడా వాడతారు కదా, అలా అని చెప్పేసి నేను మరో బిందెకి నిమ్మకాయ వాడి చూపిస్తున్నాను. నిమ్మకాయ కన్నా స్క్రబ్బర్తోనే రుద్దేస్తేనే చాలా తొందరగా అయితే మురికి రిమూవ్ అయిపోయిందండి. కాబట్టి ఎవరైనా సరే నిమ్మకాయ వాడకుండా డైరెక్ట్ స్క్రబ్బర్తో రుద్దేస్తే మాత్రం చాలా తొందరగా క్లీన్ అవుతుంది. ఇలా తొందర అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ప్లీజ్ అండి, నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు, ఓకేనా? లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మొత్తం క్లీన్ అయిపోయాయి చూడండి.